Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about Ganita Shastra Bodhana Shastram 1 for DSC students. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గణిత శాస్త్రం అర్థము, స్వభావము, పరిధి గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, వాచ్ చేయండి. ఇప్పుడు గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర. గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర అంటే గణిత చరిత్ర యొక్క ఆవశ్యకత ఏమనేది ఇక్కడ తెలుస్తుంది. గ్లెషియర్ జేడబ్ల్యూఎల్ అభిప్రాయం ప్రకారము ఒక సబ్జెక్టును దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదు. అంటే గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది అని చెప్పడం అన్నమాట. కాబట్టి గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీయకండి అని ఆయన అందరినీ కోరుతున్నాడు అన్నమాట. ఎవరు ఇక్కడ? గ్లెషియర్ జేడబ్ల్యూఎల్. గణితాన్ని గణిత చరిత్ర నుండి విడదీయకూడదు, లేకుంటే ఏ సబ్జెక్ట్ నుంచి కూడా దాని చరిత్ర నుండి విడదీయకూడదు అని చెప్తున్నాడు. ఒక సబ్జెక్టును, ఏ సబ్జెక్టును ఫిజిక్స్ తీసుకోండి, ఏ సబ్జెక్టు దాని చరిత్ర నుండి విడదీయకూడదని అందరినీ కోరుతున్నాడు. ఎవరు? గ్లెషియర్ జేడబ్ల్యూఎల్. గణిత విద్యలో గణిత చరిత్ర ప్రముఖమైన పాత్రను ఏమైనా పోషిస్తుందా అంటే ఈ ప్రశ్నకు మనకు ముందు నుంచి సమాధానం ఉంది అన్నమాట. ఈ ప్రశ్నకు సమాధానంగా గణిత విద్యలో గణిత చరిత్రను ఉపయోగించడం అనే విషయము కొత్తది కాదు. 1960, 1970 నుండే గణిత పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను వినియోగిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా గణిత బోధన అభ్యాసనలు గణిత చరిత్ర పాత్ర అధికమైంది. మనకు 1960, 1970 నుంచే మనకి గణిత పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను వినియోగిస్తున్నారు. గణిత బోధనాభ్యాసంలో గణిత చరిత్ర పాత్ర అధికమైంది. సూయి అండ్ తజనికాస్ అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఈయన సూయి అండ్ తజనికాస్ అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పారు. గణిత విషయంలో గణిత చరిత్ర అనేది ఒక అంతర్భాగం. గణిత చరిత్ర తెలుసుకోకుంటేనే మన గణితం పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. గణిత చరిత్రలో ఈ కింది 3 అంశాలు ఉండాలని లిమ్ చాప్మన్ సూచించారు. ఇక్కడ 3 రైటర్స్ వచ్చారు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు షార్ట్కట్లో గ్లెషియర్ జేడబ్ల్యూ, ఇతని పేరు, ఇంకా లిమ్ చాప్ 3 పేర్లు రాసుకునేసి రివైజ్ చేసుకోండి ఎగ్జామ్ పోయే ముందర కానీ రోజు కూడా. గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలు, ఉపాఖ్యానాల ఉపయోగము. ఏమేమి ఉండాలి గణిత చరిత్రలో అంటే ఈ 3 అంశాలు ఉండాలంట. గణిత శాస్త్ర జీవిత చరిత్ర ఉండాలి. ఉపాఖ్యానాలు అంటే చిన్న చిన్న కథల ద్వారా, తర్వాత మనకు మోటివేషన్ల ద్వారా, చిన్న చిన్న చర్చల ద్వారా ఇవన్నీ చేయడాన్ని ఇవన్నీ పెట్టాలని చెప్పారు గణిత చరిత్రలో. విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరేపణల చర్చ అంటే విషయం మనకి దాని యొక్క కంటెంట్ని మనం అభివృద్ధి చేయడానికి చారిత్రక ప్రేరణ అనేది చేయాల్సి ఉంటుంది. చర్చ. చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగం. ఈ 3 పాయింట్స్ ఇచ్చేసి ఇతని రైటర్ అయిన లిమ్ చాప్మన్ అని అడగచ్చు, లేకుంటే లిమ్ చాప్మన్ చెప్పిన 4 గణిత చరిత్రలో ఎలాంటి ఈ 3 అంశాలు ఉండి ఒకటి సరైనది సరికానిది అని కూడా అడగచ్చు. చారిత్రక వనరుల నుండి అసలు సామాగ్రి వినియోగము. మనకి ఈ రైటర్స్ గుర్తుంటారు కానీ ఈ మ్యాటర్స్ గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం అన్ని దాంట్లోనే జీవిత చరిత్రలు, చారిత్రక ప్రేరణలు, చారిత్రక వనరులు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జీవిత చరిత్రలు, చారిత్రక ప్రేరణలు, చారిత్రక వనరులు అని షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలి. గణిత చరిత్ర ఉద్దేశాలు. ఉపాధ్యాయులు తమ పాఠాలలో గణిత చరిత్రకు స్థానాన్ని ఇవ్వడానికి ఈ కింది 2 ఉద్దేశాలను ఫ్రైడ్ తెలియజేశారు చూడండి. ఉపాధ్యాయులు తమ పాఠాల్లో గణిత చరిత్రకు స్థానాన్ని ఇవ్వడానికి ఈ క్రింది 2 ఉద్దేశాలను ఫ్రైడ్ తెలియజేశారు. గణిత బోధనకు సహాయకారిగా ఉండటము, సొంత గణిత చరిత్రను అధ్యయనం చేయడం. గణిత చరిత్ర ఉద్దేశాలు ఇక్కడ ఈ 2. గణిత బోధనకు సహాయకారిగా ఉండడం, సొంత గణిత చరిత్రను అధ్యయనం చేయడం అని ఎవరు చెప్పింది? ఈ 2 ఉద్దేశాలను ఫ్రైడ్ అని ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఉపాధ్యాయులు తమ పాఠాల్లో గణిత చరిత్రకు స్థానాన్ని ఇవ్వడానికి ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. గణిత పాఠాలలో గణిత చరిత్రను చేర్చుటకు కారణాలు. గణిత పాఠాలలో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలో తెలియజేస్తూ ఈ కింది 5 కారణాలను సూయి తెలిపారు చూడండి. గణిత పాఠాల్లో గణిత చరిత్రను ఎందుకు చేర్చాలనేది ఈ 5 కారణాల వల్ల చేర్చవచ్చు అని సూయి తెలిపారు. గణిత జ్ఞానం విద్యార్థుల ప్రేరణను వృద్ధి చేస్తుంది. గణితం పట్ల అనుకూల వైఖరులను ఏర్పరచుకునేటట్లు సహాయపడుతుంది. గణితంలో గణితాభివృద్ధి విషయంలో ఎదురైన అడ్డంకులను తెలుసుకోవడం ద్వారా ప్రస్తుతం ఎదురవుతున్న క్లిష్టతలను చూడడానికి అవకాశం కలుగుతుంది. చరిత్ర నుండి సేకరించే సమస్యలను
చరిత్ర నుండి సేకరించిన సమస్యలను సాధించుట విద్యార్థుల గణిత ఆలోచన అభివృద్ధి చేరుటకు సహాయపడుతుంది. గణిత జ్ఞానంలో మానవ పాఠశాలని చరిత్ర తీసుకువస్తుంది. బోధనకు ఉపాధ్యాయునికి చరిత్ర ఒక మార్గదర్శిగా ఉంటుంది. ఇక్కడ ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు అనుకూల వైఖరులు అన్నీ ఆతోనే వచ్చినాయి. అనుకూల వైఖరులు, అడ్డంకులు, నెక్స్ట్ ఆలోచన వృద్ధి, ఈ పాఠ్యాన్ని ఉపాధ్యాయుని చరిత్ర ఒక మార్గదర్శిగా, పాఠ్యము మార్గదర్శి, మార్గదర్శి, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకు. సుయి 5 కారణాలు చెప్పాడు. గణిత పాఠాల్లో గణిత చరిత్రను చేర్చుట కారణాలు ఏమని చెప్పాడు. అనుకూల వైఖరులు, అడ్డంకులను, ఆలోచన వృద్ధి జరుగుటకు మానవ పాఠ్యాన్ని చరిత్ర తీసుకొస్తుంది. చరిత్ర ఒక మార్గదర్శిగా ఉంటుందని తెలియజేశారు. ఇదే అంశంపై కింది కారణాలను కూడా పరిశీలించండి. గణిత చరిత్ర విద్యార్థులు సరేఖీయ మార్గంలో కాకుండా అభ్యసించేలా సహాయపడదు. సరేఖీయ మార్గం అంటే ఇక్కడ మనకు నాన్ లీనియర్ అంటే రేఖీయ మార్గంలోనే మనం అభ్యసించేలా సహాయపడుతుంది. అధునాతన పాఠ్య గ్రంథాల్లో ఇచ్చిన మాదిరిగా కాకుండా గణిత భావాల అభివృద్ధి జరుగుతుంది. అధునాతన నూతన పాఠ్య పుస్తకాల్లో ఇచ్చిన ఆధారంగా కాకుండా గణిత భావాలు ఎలా ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని అభివృద్ధి జరిగింది. లాక్షణికతకు ఊహకు మధ్య సమతుల్యతను సాధించటంలో విద్యార్థులకు సహాయపడుతుంది. మనకు తెలుసుకున్నాం లాక్షణికత అంటే ఏమిటి అనేది మనకు తెలుసు. ఊహకు మధ్య సమతుల్యత, గణితానికి ఇతర సబ్జెక్టు మధ్య అంతర కరికుల అవకాశాలను గణిత చరిత్ర ఉపయోగము అందిస్తుంది. గణితానికి ఇతర సబ్జెక్టులకు మధ్య ఏదైనా ఫిజిక్స్, కెమిస్ట్రీకి మధ్య అంతర కరికులం అంటే తెలుసు మనకు. ఆ విధంగా అవకాశాలను గణిత చరిత్ర ఉపయోగం అందిస్తుంది. సమాజంలో గణిత శాస్త్ర పాత్రను వివరిస్తుంది. మానవ వ్యాసంగంగా గణితాభివృద్ధిని చూపుతుంది. వ్యాసంగం అంటే ఆలోచన, పరిశోధన, సాధనాల ద్వారా ప్రాక్టీస్ ద్వారా మనకు గణితాభివృద్ధిని చూపుతుంది. తరగతిలో సజీవమైన తరగతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే తరగతిలో మ్యాథ్స్ మనం అప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ లైవ్లో మనకి వాతావరణాన్ని సృష్టిస్తుంది అన్నమాట. ఇది విద్యార్థులను ప్రేరేపించుటకు ప్రభావవంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఏది గణితము విద్యార్థులను ప్రేరేపించుటకు, అభ్యసనకు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తుంది, ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ప్రభావితం అంటే మనకు మోటివేషనల్గా ఉపయోగపడే సాధనంగా పనిచేస్తుందని. ఈ విధంగా గణిత పాఠాలలో గణిత చరిత్రను చేర్చుటకు కారణాలు తెలుసుకున్నాము ఇవాళకి. నెక్స్ట్ టైము ఇంకా ముందుకు చెప్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.